హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సత్య వ్లాగ్స్. అందరూ హ్యాపీగా వినాయక చవితి చేసుకున్నారు కదా. ఒక్కొక్కరు 5 రోజులు, ఒక్కొక్కరు 9 రోజులు, ఒక్కొక్కరు 11 రోజులు, ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు చక్కగా పూజలు చేసుకుని హ్యాపీగా నిమజ్జనం చేసుకున్నారు. అది హ్యాపీ కాదులేండి. కాకపోతే ఆ గణేశం కైలాసానికి పంపించాలి కాబట్టి నిమజ్జనం తప్పకుండా చేయాల్సిందే. సో నిమజ్జనం గణేష్ ఉత్సవాలు జరిగాయి, నిమజ్జనం జరిగింది. పండుగలు మన పెద్దవాళ్ళు మనకి ఎందుకు చెప్పారు ప్రతి పండుగ చేసుకోవాలి, ప్రతి పండుగ ఒక ప్రత్యేకత ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వినాయక చవితికి మన ఇండియాలో ఒక ఆర్థిక విప్లవం జరిగిందని చెప్పుకోవచ్చు. మిగిలిన దేశాలన్నీ కూడా ఆర్థిక మాంద్యంలో పడి సతమతం అవుతూ ఉంటే మనం మాత్రం చాలా సంతోషంగా మనకి మనమే పనులు కల్పించుకుని ఇంత హ్యాపీగా ఉండగలిగి ఇంత బాగా పండుగలు ఎలా చేసుకుంటున్నాము అనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఈ వినాయక చవితికి 600 కోట్లు, అక్షరాల 600 కోట్లు టర్నోవర్ జరిగిందంటే మీరు నమ్మగలరా? ఎస్, ఇది మీరు విన్నది నిజమే. నేను ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో పెన్ రీజన్ నుంచి చాలా గణేష్ విగ్రహాలు తయారవుతూ ఉంటాయి. ఇది ఒక 125 సంవత్సరాల నుంచి ఇక్కడ తయారవుతూ ఉన్నాయి. ఇక్కడ పెన్ రీజన్ నుంచి అనగా కొనడానికి చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అదొక బ్రాండ్ నేమ్గా కూడా మారిపోయింది. సో ఇక్కడ ప్రొడక్షన్ తయారయ్యి మన ఇండియాలో మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాంటి రాష్ట్రాలకి చాలా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అవే కాకుండా యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా కూడా చాలా పంపిస్తూ ఉంటారు. 2024 సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో అక్కడ 30 నుంచి 35 లక్షల విగ్రహాలు తయారయ్యాయి. ఇంత ఎక్కువ మొత్తంలో గణేష్ను తయారు చేయడానికి అక్కడ ఉన్న బ్యాంక్స్ వారికి 400 కోట్ల వరకు రుణాలను ఇచ్చిందట. వాటితో ఇన్ని గణేష్ని ప్రొడక్షన్ పెంచి దాని ద్వారానే 600 కోట్ల టర్నోవర్ చేయగలిగారు అని చెప్పి ద హిందూ బిజినెస్ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇన్ని ఐడల్స్ తయారు చేయడానికి వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, కార్ఖానాలు అంటారు చూడండి, అలాంటి కార్ఖానాలు చాలా ఉంటాయి. అలాగే అక్కడ 2 లక్షలకు పైగా వర్కర్లు ఉన్నారట. 2000కు పైగా కళాకారులు ఉన్నారు. అంటే గణేష్ విగ్రహాన్ని తయారు చేయడానికి వాటికి సంబంధించిన ఒక షేప్ రావడానికి, లేదంటే మనము చాలా విగ్రహాల్లో చూస్తూ ఉంటాం చూడండి, కళ్ళు ఎంత బాగుంటున్నాయి అసలు. వినాయకుడు కళ్ళు అంత రియలిస్టిక్గా రావాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఆర్టిస్టులు అయ్యే ఉండాలి. సో అలాంటి ఆర్టిస్టులు, అలాగే మౌల్డింగ్ చేసేవాళ్ళు, లేదంటే మట్టిని సమంగా చేసేవాళ్ళు, ఇలా అందరూ కలిసి 2 లక్షలకు పైగా ఉన్నారట. అందులో స్పెషల్గా 2000 మంది మాత్రం శిల్ప కళాకారులు. ఒక విగ్రహం తయారు చేయాలి అంటే ఒక విగ్రహానికి 20 నుంచి 25 మంది వరకు అవసరం అవుతుంది. అంటే మట్టి సమంగా చేసేవాళ్ళు, మౌల్డింగ్ చేసేవాళ్ళు, లేదంటే దానికి ఆర్ట్ వేసేవాళ్ళు, దానికి కలర్స్ వేసేవాళ్ళు, అండ్ దానికి ఆర్నమెంట్స్ చేసేవాళ్ళు, అండ్ క్లాతింగ్ వర్క్, డ్రెస్సింగ్ చేయడానికి. సో ఇలాగా ఒక విగ్రహం తయారు చేయాలి అంటే 20 నుంచి 25 అవసరం ఉంటారట. ఇప్పుడు ఈ వినాయక చవితి పండుగ మనకి ఒక ఆర్థిక విప్లవంగా ఎలా మారిందో చూద్దాం. లక్షల కోట్లలో ఇంత బిజినెస్ జరిగినప్పుడు వాళ్ళొక్కరే బాగుపడరు కదండి. దాని కింద ఉన్నవాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా బెనిఫిట్ పొందుతారు. కొన్నప్పటి నుంచి మన ఇంటికి తీసుకొచ్చే వరకు, మళ్ళీ నిమజ్జనం చేసే వరకు కూడా ఎంతమంది అసలు ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారనేది ఇప్పుడు చూద్దాం. విగ్రహం ఇంటికి తీసుకురావాలంటే దానికి వ్యాన్ కానీ బుక్ చేస్తూ ఉంటాం కదా, ఆ ట్రక్ ఓనర్స్కి. అండ్ తీసుకొచ్చాక మనం ఒక మండపాలు ఏర్పాటు చేస్తాం. మండపాలు వేసే వాళ్ళకి, టెంట్ హౌస్ల వాళ్ళకి, షమియాన్లు ఇవన్నీ వేస్తాం కదా వాళ్ళకి, పువ్వుల పంటలు పండించే వాళ్ళకి, పువ్వులు పూసే వాళ్ళకి, మాలలు కట్టే వాళ్ళకి, ముఖ్యంగా బ్రాహ్మణులకి, పురోహితులకి వస్తారు కదా, వాళ్ళకి ఆ 10 రోజుల పాటు ఇచ్చే సంభావన బాగా వస్తుంది. సో పురోహితులు కూడా ఇందులో ఉన్నారు. కొబ్బరికాయలు అమ్మే వాళ్ళకి, అరటిపళ్ళు అమ్మే వాళ్ళకి, స్వామికి ఇష్టమైన పత్రి, మామిడాకులు, వీటన్నిటినీ కొనడం వల్ల సన్నకారు రైతులు లాభం పొందుతారు.
అలాగే ప్రతి మండపాల్లోనూ ఎన్ని రోజులు దేవుణ్ణి ఉంచినా సరే అన్నదానం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్కొక్కరైతే అన్ని రోజుల్లో ఒక్కరోజు మాత్రమే చేస్తారు. కొన్ని మండపాల్లో అయితే ప్రతిరోజు అన్నదానం చేస్తారు. సో దానివల్ల వంట మనుషులు, వాళ్ళ హెల్పర్స్, వెజిటబుల్స్, గ్రోసరీ, మెయిడ్స్ వీళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది నిమజ్జనం రోజు మనము పెట్టే ఎంటర్‌టైన్‌మెంట్. అంటే డీజే పెడతారు కొంతమంది లేదంటే కోలాటాలు అలాంటివి పెడుతుంటారు. టెంపుల్స్‌లో అయితే కోలాటాలు, లేదంటే డాన్స్, భరతనాట్యం, క్లాసికల్ డాన్సెస్, లేదంటే మ్యూజిక్, ఇంకా పెద్దవైతే ప్రవచనకర్తలను పిలిచి ప్రవచనాలు ఇప్పిస్తూ ఉంటారు. సో వాళ్ళకి, సౌండ్ సిస్టమ్స్ వాళ్ళకి. నేను ఇప్పటివరకు చాలా మందిని చెప్పాను. ఎవరినైనా మిస్ అయితే మీరు కింద కామెంట్ చేయండి. నేనైతే మోస్ట్లీ కవర్ చేశానని అనుకుంటున్నాను. వినాయక చవితి సందర్భంగా ఇంతమంది జీవితాల్లో కొంచెమైనా మనము ఆర్థికంగా వాళ్ళు బాగుండేలాగైతే అయ్యింది కదా! సో ఇంతకంటే ఇంకేం కావాలి ఆర్థిక విప్లవం అంటే. అప్పట్లో ప్రజల్లో ఐకమత్యం రావడానికి బాలగంగాధర్ తిలక్ గారు స్టార్ట్ చేసిన ఈ వినాయక చవితి ఉత్సవాలు ఇప్పటివరకు కూడా అందరికీ హెల్ప్ అవుతుంది. అలాంటి పెద్దవాళ్ళు ఎంత ముందు చూపుతో ఇలాంటివి చేస్తారో మనం వాళ్ళని చూసి కొంచెమైనా నేర్చుకోవాలి. ఇదేనండి ఇవాల్టి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.